విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయులైనటువంటి గుడివాడ పైటరాజు లొక్కోజి శివకుమార్కు సన్మానం చేయడం జరిగింది. అనంతరం గుడివాడ పైటరాజు లొక్కోజి శివకుమార్ మాట్లాడుతూ పాత్రికేయులకు ఏ సమస్యలు ఉన్నా స్పందిస్తూ ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అలాగే ఏ సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తామని అన్నారు. గుర్తింపు తెచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఎంత బాగా చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతగా మన పాత్రికేయ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా వాళ్ళకి సన్మానం చేయదలుచుకుంటున్నాం. ముందుగా పెద్దల సన్మానరాజు గారి చేతుల మీదుగా గుడివాడ పైటరాజు గారికి వేయాల్సిందిగా కోరుతున్నాం. ఫోటోలాగా నీకు వచ్చా వచ్చేట్టు చూడండి ఒకసారి. నమస్కారం. ఈరోజు విహారయాత్ర చాలా దిగ్విజయంగా జరిగింది. దాని అందరికీ పాత్రికేయుల సహకారం, దాతల సహకారంతో ఈ విహారయాత్ర అనేది సక్సెస్ఫుల్గా జరిగింది. దానికి పేరు పేరున పాత్రికేయులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ మనకి సహకరించిన దాతలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇప్పుడు విలేకరులు ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవుట్ సైడ్ ఇప్పించడానికి మనం ఎప్పుడూ వెనకంజ వేయలేదు. ఇప్పటికే కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇంకా ఇవ్వాలి. ఇవ్వని వాళ్ళకి వాళ్ళు జాయిన్ అయ్యి 3 రోజులు ఉన్నాయి, 30 రోజులు ఉన్నాయి, 30 సంవత్సరాలు ఉన్నాయి. ఎవరైనా సరే ఇంకా ఇవ్వని వాళ్ళు ఎవరున్నారో మన అందరం వెళ్ళి గతంలో తహసీల్దార్ ఏ విధంగా కలిసామో, ఏ విధంగా ఫైల్ ఆగిందో ఒకసారి చెక్ చేసి అందరికి కూడా వచ్చే విధంగా మనందరం ప్రయత్నించాలని నేను మనవి చేస్తున్నాను. నా ఒకళ్ళ వల్ల జరిగింది కాదు, అందరి వల్ల జరుగుతుంది. దీనికి ఇంకా మనతో ఉన్నవాళ్ళు కానీ బయట ఉన్న వాళ్ళు కానీ ఎవరికైనా లేని పక్షంలో వాళ్ళకి కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే నిబంధన పెట్టిందో ఆ నిబంధన ప్రకారం తీసుకున్న వాళ్ళు తీసుకొని, నిబంధనలు లేని వాళ్ళకి ఏ హౌస్ సైడ్ కింద ఏదో పట్టా కింద ఓ పట్టా ఇప్పించే సెంటున్నర అవునాయి, 2 సెంట్లు అవునాయి, 3 సెంట్లు అవునాయి, ఏదో విధంగా పట్టా ఇప్పించే ప్రయత్నం మనం చేద్దాం. మనందరం కలిసి ఉంటే కలసుకం లేట్టు మనందరం ఐక్యతగా ఉంటే ఏదైనా సాధించగలం. ఐక్యత లేకపోతే ఇలాగే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడూ ఐక్యతే ఉన్నాం. కానీ ఇలాంటి సందర్భం కాదు, ప్రతి సందర్భంలో కూడా ఐక్యతగా ఉండి చేయాలి. మీ అందరికీ అవుట్ సైడ్ వచ్చే బాధ్యతను మేమిద్దరం తీసుకుంటున్నాం. ఇద్దరం తీసుకొని ఈ ఫైలు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం ఎక్కడైతే ఆగిందో దాన్ని కొనసాగించి మీ అందరికి వచ్చినట్టు మనం చేద్దామని మీ పాత్రికేయ మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తాం. ముందుగా మన కొత్తవలస పాత్రికేయులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. ఈరోజు విహారయాత్ర విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఇది ఒక మన మంచి శుభ పరిణామం. అయితే మన కొత్తవలస మండలానికి సంబంధించి ప్రెస్ క్లబ్ భవనం అనేది మనకు కొరత ఎప్పటి నుంచో ఉంది. దాన్ని మనం పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అధికారులని అంటే ఒత్తిడి చేయమని కాదు, కానీ అధికారుల దగ్గరికి అందరం ఐక్యతగా వెళ్ళి ఒక 2 సెంట్లైనా సరే మనకు స్థలం ఏర్పాటు చేయమని కోరుదాం. దాన్ని బట్టి మనం తర్వాత మన కార్యాచరణ ముందుకు వెళ్తే బాగుంటుంది. ప్రెస్ క్లబ్ భవనాన్ని మనం ఎలాగైనా సాధించుకోవాలనే ఐక్యతగా పనిచేయాలని కోరుతున్నాను. అది కాదు మన బ్యాచ్, క్రికెట్ బ్యాచ్ ప్రసాద్ చూడరా. నెక్స్ట్ ఎప్పుడు పైకి ఎత్తవలసి వస్తుంది.